బస్సు కోసం దాదాపు మేము 5:30కు వస్తే ఇప్పుడు 6:30, 6:35, 6:40 అయింది. ప్రొద్దుటూరు బస్టాండ్లోకి 3 బస్సులు పోయినాయి. ఇప్పుడు ఈ గంటలోపు ఒక్క బస్సు కూడా రాలేదు. ప్యాసింజర్లు చాలా ఈ ఎండకు ఈ వేడికి చాలా అంటే చాలా నిరుత్సాహం పడి వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. దాదాపు మ్యాక్సిమం గంట పైగా అయిపోయింది మేము వచ్చేటికి. ప్రొద్దుటూరు భగత్ సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు పెద్దమ్మ చెట్టు స్టాప్ ఇక్కడ 1 గంట 15 నిమిషాలు అయింది. 3 బస్సులు బస్టాండ్లోకి పోయినా ఇప్పుడు వరకు ఒక బస్సు రాలేదు. ఎంతసేపు నుంచి ఒక బస్సు కూడా రాలేదు. ఎంతసేపు నిల్వన్నాము ఇక్కడ? గంట అయిందా? మేమే వచ్చి గంట పైగా అయింది. ఒక బస్సు అన్న వచ్చింది ఇట ఆలగడ్డ, ప్రొద్దుటూరు టు ఆలగడ్డ 3 బస్సులు ఏమో బస్టాండ్లో పోయినా ఇప్పుడు వరకు ఒక బస్సు రాలేదు. ఇది ప్రొద్దుటూరు డిపో మేనేజ్మెంటు భగత్ సింగ్ కాలనీ. భగత్ సింగ్ కాలనీ బస్సు కోసం వెయిట్ చేస్తున్న ప్యాసింజర్లు. ఇప్పుడు వస్తుంది బస్సు ఫుల్. जगह नहीं, 1.5 घंटा है खड़ो को है, जगह नहीं. పోతండు అట్నే పోతండు. ఇది 4వ బస్సు. ఒక బస్సు ఇప్పుడు వచ్చింది. ఆడేళ్ళు పాపం బస్సుల కోసం పాటలు. ప్రొద్దుటూరు డిపో మేనేజ్మెంట్ వారికి చిన్న విన్నపం. అయ్యా, పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు బస్సుల కోసము. సాయంత్రం 5 నుండి 5:30 నుండి ఇక్కడ నిలబడినే 3 బస్సులు పోయినా డిపోలోకి. ఇప్పుడు వరకు ఒక బస్సు రాలేదు. బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. 15 నిమిషాలు అవుతుంది వచ్చి నిలబడి. ఎంతసేపు నుండి సఫర్ అవుతున్నారు. అలాంటప్పుడు ఆడేళ్ళకు ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు? మ్యాక్సిమం బస్సులు పెట్టేసి అన్ని టికెట్లు కొట్టాలా? ఏం డ్రైవర్లు ఏం ఫ్రీగా తోలడం లేదు కదా, జీతాలు దెంగుతున్నారు కదా. జీతాలు తీసుకుంటున్నారా లేదా? తీసుకొని పోయి మీడియాలో దెంగాల. ఒకసారి లేకుంటే 2 సార్లు. ఏడైతే పెద్ద న్యూసెన్స్ అయిపోయింది పబ్లిక్కి. ఎవరు అడిగినాడు ఫ్రీ బస్సులు పెట్టమని? భగత్ సింగ్ కాలనీ, ప్రొద్దుటూరు భగత్ సింగ్ కాలనీ. సాయంత్రం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది బస్సుల కోసం. పాపం పల్లెటూరు వాళ్ళు లేడీసు ఇంతసేపు నిలబడినా కానీ బస్టాండ్లోకి 3 బస్సులు పోయినా కానీ ఒక్క బస్సు కూడా నిలబెట్టకుండా ఇప్పటికి ఒకటి ఆలగడ్డ, ప్రొద్దుటూరు టు ఆలగడ్డ ఒక బస్సు వెళ్ళింది. నిర్లక్ష్యంగా ఫ్రీ కదా ఆడేళ్ళు లేడీస్ ఎక్కుతుండేది ఫ్రీగా అనేసి నిలబెట్టకుండా నిర్లక్ష్యంగా పోతున్నారు. ఇక్కడ చూడండి, దాదాపు 10-15 మంది లేడీస్ అట్నే నిలబడినారు. పల్లెలకు పోయేటోళ్ళు, టౌన్కి పోయేటోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేసి. అందులో ఇక్కడ సాయంత్రం అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఇది ఇక్కడ సమస్య. అందులో ఇప్పుడు శనివారం కాబట్టి కార్మికులకు పేమెంట్ డే. బట్వాడా తీసుకొని ఇళ్ళకి పోయేటోళ్ళు, ఊర్లోకి పోయేటోళ్ళు, పల్లెల నుంచి ఎక్కువ ప్రొద్దుటూరుకి టౌన్కి వర్క్ కోసం వచ్చే కార్మికులు. ఈ భగత్ సింగ్ కాలనీలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ. బస్ ఆది బస్ అది కూడా ఫుల్లే. అది కూడా నిలబెడతాదో లేదో డౌటే. ఆలగడ్డ ప్రొద్దుటూరు. రా నిలబెట్టాకు నేను మీడియా దొంగతారా. నిలబెట్టకుండా పో, నువ్వు చెప్తా. ఆడవాళ్ళు ఎంతసేపు అయింది వెయిట్ చేస్తా ఉందా లేదా? తీసినా పో నేను తీస్తుండాలి. నిలబెట్టాకు. పోమే బస్సు నా బస్సు కూడా కడతా అని. ఎక్కండి. హౌస్ఫుల్ బా లిమిట్ ఎక్కించుకోవాలని. అయ్యా, ప్రొద్దుటూరు ఆలగడ్డ ప్రొద్దుటూరు బస్సులు తిప్పే డిపో మేనేజర్స్ ఆలగడ్డ కానీ ప్రొద్దుటూరు కానీ లిమిట్గా బస్సులో ఫ్రీ బస్సులు పెట్టేది ఫ్రీగా పెట్టండి. ఎక్కువ ఏడ దిగాలను? నువ్వు ఏడ దిగాలి? చాగలమరి ఫ్రీ బస్సులు పెట్టేవి లిమిట్గా ఫ్రీ బస్సులు పెట్టి టికెట్లు తీసుకోండి. లేడీస్కి, జెంట్స్కి సాయంత్రం పూట ప్రొద్దుటూరు నుండి చాగలమరి ఆలగడ్డ పోయే వాళ్ళు పబ్లిక్కి చాలా రిస్క్ అవుతుంది. డిపో మేనేజ్మెంట్ దీని మీద చర్య తీసుకుంటారని మేము మరీ కోరుకుంటున్నాం. పబ్లిక్ నుండి మీరు కూడా కొంచెం గమనించి. ఫుల్ ఉంది చూడండి, బస్సు హౌస్ఫుల్ అయిపోయింది. నిలబడికి లేదు, ఫుట్పాత్ మీద నిలబడిపోతున్నాం.
ప్యాసింజర్స్ దయ ఉంచి డిపో మేనేజర్ వాళ్ళు ప్యాసింజర్ల గురించి ఆలోచించి తగిన బస్సులు ఏర్పాటు చేసి ఫ్రీ బస్సు పెట్టినవి ఫ్రీ లిమిట్గా పెట్టి టికెట్ల ద్వారా తీసుకోండి. గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. అంతే కదా పెద్దనా? చెప్పండి, ఏమైనా చెప్పాలంటే చెప్పండి. కానీ వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా రిస్క్ ఉండదు, కండక్టర్కి రిస్క్ ఉండదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఆటోలకు ఎట్టా పోతున్నారు, డబ్బులు బాడిగలకు పోతున్నారు, ఎట్టా ఖర్చు పెట్టుకొని పోయేటోళ్ళు ఎట్టా పోతారు.